సింహాన్ని తల్లి కొట్టివేయలేక దానియేలు సింహాల బొమ్మలు వేసేసాడంట. ఆ రాత్రంతా కూడా రాజుగారికి నిద్ర లేదంట. ఆ రాత్రంతా కూడా ఒక నీతిమంతుడిని అప్పగించానే, ఒక నీతిమంతుడిని నేను శిక్షకి సింహాల బొమ్మలు వేస్తేనే అన్నది. దానియేలు ఎంత మంచివాడో తెలుసండి. నేను 3 రాజులు మారిపోయారండి. నెబుకద్నెజరు ఒక రాజు, దర్యావేషు ఒక రాజు, అంతకుముందు ఇక్కడ ఒక ఆయన 5వ అధ్యాయంలో చూస్తే బెల్షాజర్ ఒక రాజు. ఈ 3 రాజులు మారిపోతున్నారు, దానియేలు మారడం లేదు. ముందు నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడు దానియేలే ప్రధానమంత్రి, బెల్షాజర్ రాజుగా ఉన్నప్పుడు దానియేలే ప్రధానమంత్రి, ఇప్పుడు దర్యావేషు రాజు అయ్యాడు. దర్యావేషు రాజు అయిన తర్వాత కూడా దానియేలే ప్రధాన మంత్రి. అంటే ఎంత మంచివాడు చూడండి. ఇందాక సిస్టర్ గారు చెప్తున్నారు 12 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగము చేశాను అని. 70 సంవత్సరాలు దానియేలు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. 70 సంవత్సరాలు అంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అటువంటి వాడిని తీసుకుని వెళ్ళి ఆ సింహాల బోన్లో వేసేసానే అని రాజు బాధపడి వేకుజామున పొద్దున్నే వచ్చేసాడంట. దానియేలుకి ఏమైంది చూద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రాయబడి ఉంటుంది. దయచేసి మనం చూస్తేనండి 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో, అతడు గుహ దగ్గరకు రాగానే, ఇంకా 18 నుంచి చదువుదామండి. అంతటా రాజు